అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు జలధార జలహారతి అనే కార్యక్రమం గురించి ప్రెస్ కాన్ఫరెన్స్కి రిక్వెస్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి అన్ని పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు. శుభ సాయంత్రం. మీ అందరికీ తెలిసినట్టు మే 15వ తేదీకి జిల్లాలో సాగునీళ్లు రిలీజ్ చేయబోతున్నాము. దానికి కావాల్సినటువంటి అన్ని ప్రణాళిక ఏర్పాట్లు ముందస్తుగానే చేసుకుంటున్నాము. ఇప్పుడు వెదర్ సిచ్యువేషన్ చూసుకుంటే మీకు తెలుసు, ఎల్-9 ఎఫెక్ట్ ఈ సంవత్సరం ఉండటం వలన ఎండ ఒక ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. రాబోయే 5 రోజులు అంటే 19 ఏప్రిల్ దాకా కూడా డేంజర్ లెవెల్స్ ఆఫ్ హీట్ అంటే 40% పైబడి కూడా ఉంటాయి. మండల వారీగా ఎంత ఉంటుంది అనేది మాత్రమే కాదు, అన్ని మండలాలకు కూడా 40 డిగ్రీస్ పైబడి ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ నేను విన్నపం చేస్తున్నాను, పీక్ అవర్స్లో దయచేసి బయట రాకుండా అత్యవసర పరిస్థితులు మాత్రమే మీరు బయట రావాలని మీకు కోరుతున్నాను. పిల్లలకి ఎనీవేస్ స్కూల్ అయిపోయింది, సెలవులో ఉన్నారు, వాళ్ళని కూడా బయట వెళ్ళటం, ఆటలు ఆడడానికి తీసుకెళ్ళడం కూడా 4 o'clock తర్వాత చేయమని కోరుతున్నాం. ఈవినింగ్ తర్వాత డోర్ లెవెల్ ఇన్స్పెక్షన్స్ చేసుకొని సేవలు అందించడానికి అట్లా ప్లాన్ చేయమని కోరుతున్నాను. ప్రతి ఆసుపత్రిలో, ప్రతి అంగన్వాడీలో కావాల్సిన ORS అండ్ జింక్ ఇవి సచివాలయం పరిధిలో కూడా ఇస్తూ ఉన్నాం. సచివాలయం లెవెల్లో కూడా వార్డ్ హెల్త్ సెక్రటరీలు, ANMలు చేతిలో ఇచ్చి మీకు ఏం కావాలన్నా సచివాలయం పరిధిలో మీరు ORS తీసుకోవచ్చు అని ఫస్ట్ మీ అందరికీ కోరుతున్నాను. ఇప్పుడు ఈ యొక్క సమ్మర్ గురించి సిచ్యువేషన్ ఇదైతే, దీనికి రిలేటెడ్ జలధార జలహారతి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి 100 days యాక్షన్ ప్లాన్ చేయమని తెలియచేయడం జరిగింది. మొన్ననే ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క లొకేషన్లో దీన్ని ఒక ప్లాంటేషన్ చేయటమా లేదా ఒక చిన్న గ్రామసభ చేయటంతో మొదలుపెట్టాం. ఇప్పుడు మన జిల్లాలో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నామని మేము ముందుకు పెడుతున్నాం. ఎందుకంటే ఇది మనం డెల్టా ప్రాంతంలో ఉన్నాం. మనకు 30% కృష్ణా వెస్టర్న్ డెల్టా దాదాపు 5 లక్షల ఎకరాలు మనకు దాంతో ఇరిగేషన్ ఉంటే అక్కడ మనకు గ్రౌండ్ వాటర్ సమస్య ఉంది. సో ముఖ్యంగా జిల్లాని ఈ నది ఆనుకొని ఉన్నటువంటి ఏరియా, లంకా గ్రామాలు, అంటే అక్కడ ఎటువంటి నీళ్లు అంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయటం కానీ, చెరువులు కానీ, వాగులు వంకలు ఉండవు. అక్కడ మనకు గ్రౌండ్ వాటర్ సమస్య ఉంటాయి. అది ఒక భాగం అయితే మిగతా అంతా జిల్లా ఒక భాగంగా మనం డివైడ్ చేసుకుంటున్నాం. ఈ రాయలసీమ ఉత్తరాంధ్రలో ఎక్కువ చెరువులు ఉంటాయి, భూగర్భ జల సమస్య ఉంటే మాకు ఆ సమస్య లేదు. కానీ జిల్లా ప్రజలు, అన్ని స్టేక్ హోల్డర్స్ ఇది మనకు సంబంధం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. ఈరోజు మనకు నీళ్ళు బాగుంది అంటే రేపు కూడా బాగుండాలి. అంటే వాటర్ మేనేజ్మెంట్ అండ్ వాటర్ సెక్యూరిటీ అనేది మనకు చాలా ముఖ్యం. అంటే నీటి భద్రత అని కూడా దీని గురించి మనం మాట్లాడుతున్నాం. పట్టణ ప్రాంతంలో కూడా, గ్రామీణ ప్రాంతంలో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. ముఖ్యంగా రేపు ఎల్లుండి 2 రోజు జల గ్రామ సభల్ని ఏర్పాటు చేయబోతున్నాం. గ్రామ స్థాయిలో పంచాయత్ సెక్రటరీస్ లేదా వార్డ్ అమ్యూనిటీస్ సెక్రటరీస్ లేదా అడ్మిన్ సెక్రటరీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వీళ్ళు చేస్తారు. రేపు ఎల్లుండి మీ స్థాయిలో మీరందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాను. నేను కూడా కొన్ని చోట్ల వెళ్ళి పాల్గొంటాను. పట్టణ ప్రాంతంలో కూడా వార్డు సభలు జరుగుతాయి. వార్డ్ జలసభ, గ్రామ సభ గ్రామీణ ప్రాంతంలో. అంటే ఇందులో మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీకు నీళ్ళు అందుబాటులో ఎలా ఉంది, తాగునీళ్ళు, సాగునీళ్ళు. మన గ్రామంలో ఇలా ఉంటే ఒక చెరువు ఉంది, ఈ చెరువుకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, తర్వాత అది ఎట్లా కిందికి వెళుతుంది, రావడంలో పోవడంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, ఎందువలన ఉంది, ఇదిగో పైన ఇక్కడ ఈ చెరువుకి నీళ్ళు వచ్చేటప్పుడు అక్కడ అప్పారావు చెరువు కట్టుకున్నాడు, రొయ్యల చెరువు వేసుకున్నాడు కాబట్టి అబ్స్ట్రక్షన్ ఉంది.